మా ఫ్రెండ్ కానీ ఇంట్లో ఎవ్వరు లేరు, మన ఇద్దరమే. అనుకున్నా నువ్వు పొద్దు నుంచి వెయిట్ చేసినప్పుడే అనుకున్నా ఇవన్నీ చేస్తావని. సుజీ నువ్వు వద్దంటే వద్దే, బలవంతం ఏం లేదు. బలవంతం నువ్వు చేయరా, బలవంతం నేను చూస్తా. బలవంతం చేయి. సుజీ అరవకి అందరూ చూస్తున్నారే. ఆవా నన్ను చూడరో తొంగి, నన్ను చూడరో గుండెల్లోనే ఉన్నావు, రాసిస్తానికు నాస్తి. ఓకే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్స్. సో దండోరా అంటూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో అండ్ క్యాస్ట్ సిస్టమ్ మీద పోరాడుతున్నారా, ఏం చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది ఈ సినిమా అని చెప్పడానికి హీరో అండ్ హీరోయిన్ మనతో ఉన్నారు, రవికృష్ణ గారు అండ్ మనిక. ఎస్, మీ పేరు మనిక కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. సో యా, వీళ్ళతో మాట్లాడి అసలు ఈ సినిమా ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ భయ్యా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ. మీరు చాలా బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? బిందాస్. సూపర్. మీరు మూవీస్తో బిజీ, మేము ఇంటర్వ్యూస్తో. అంతే కదా, హ్యాపీ. రైట్. సో దండోరా ఫస్ట్ వేసిన టీజరే, గ్లిమ్సే ఒక క్యాస్ట్ సిస్టమ్ ఎక్కడో మొదలుపెట్టి కులాలు పోయినా ఇంకా కులాలు నడుస్తున్నాయి, దాని మీద డిస్క్రిమినేషన్ ఉంది అని చెప్పి ఒక మాట వేశారు. పరువు హత్యల గురించి చెప్పారు, ప్రేమ హత్యల గురించి చెప్పారు. ఏంటి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దండోరా? మీరేం చెప్పబోతున్నారు? అండ్ ఈజ్ దిస్ ఏ కంప్లీట్లీ నేటివేటెడ్ ఫిలిం ఆఫ్ వన్ కమ్యూనిటీ ఆర్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందా? ఇది డెఫినెట్గా ఒక రూటెడ్ ఫిలిం 100%. బట్ ఒక కమ్యూనిటీకి సంబంధించి అలా ఏం లేదు. జనరల్గా మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్, అది వెదర్ ఇట్ ఈస్ ఆనర్ కిల్లింగ్ ఆర్ లేకపోతే ఆ క్రిమేషన్, అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్, వీటికి సంబంధించి అన్నీ కవర్ అవుతూ ఉంటుంది అనమాట. అది కమర్షియల్ ఎలిమెంట్స్తో. సో అది బెస్ట్ పార్ట్. ఓకే. యా. సో అంటే ఆల్ ఎలిమెంట్స్ అందరూ చూసే విధంగానే ఉంటుంది. 100%. అదే అంటాను. ఇప్పుడు లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి లవ్ స్టోరీ ఉంటుంది, ప్రాపర్ ఫైట్స్ ఇష్టపడే కమర్షియల్ సినిమా ఇష్టపడే వాళ్ళకి ఫైట్స్ ఉంటుంది. సో కామెడీ మూవీస్ కొంతమంది ఇష్టపడతారు. సో అలాగా ఆ కామెడీ ఫ్లేవర్తోనే ఉంటుంది మొత్తం సినిమా. అంటే కామెడీ వేణమా, కామెడీ ఇరుకు, ఫైట్స్ వేణమా, ఫైట్స్ ఇరుకు, సాంగ్స్ వేణమా, సాంగ్స్ ఇరుకు. ఓకే, డిస్క్రిప్షన్ ఆఫ్ అవర్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. సూపర్. రైట్. ఓకే. వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్ యూ లైక్డ్ ఇన్ ద ఫిలిం? అంటే స్టోరీ చెప్పిన తర్వాత ఏ పాయింట్ నచ్చింది మీ కెరియర్కి, లేదా నా ఫ్యూచర్ ఫిలిమ్స్కి వెళ్ళిపోతుంది అనే విధంగా? మోర్ దెన్ అదైతే 100%. అది బోనస్. అది అంటే మామూలుగా ఒక హీరోయిన్కి, ఒక యాక్టర్కి మోస్ట్లీ కథతో పాటు మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంటే అది చాలా లక్కీ అని అనుకుంటాను నేను. మామూలుగా కథ చాలా బాగుంటుంది, అందులో నీ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మామూలుగా హీరోయిన్ వస్తుంది, వెళ్ళిపోతుంది, పాట పాడుతుంది, వెళ్ళిపోతుంది. ఇందులో అలా కాదు. షీ హ్యాస్ హర్ క్యారెక్టర్, హర్ లవ్ స్టోరీ ఈజ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. అది మాకు అర్థమైంది. మీ లవ్ స్టోరీ స్టార్టింగ్ చూసినప్పుడు అర్థమైంది. మిగతా వాళ్ళు ఎవరికంటే మీ ఇద్దరు యాంగర్ కంప్లీట్ కానీ. రైట్. ఓకే. అలా ఫస్ట్ సో కథ ఒక ఎండ్కి వచ్చేసరికి ఎవరైనా ఏడుస్తారు. అంటే నరేట్ చేస్తుంటే కూడా ఐ గాట్ రియలీ ఎమోషనల్. దాని తర్వాత ప్లస్ పాయింట్ ఈజ్ మై క్యారెక్టర్. అందులో షీ హ్యాస్ కామెడీ, షీ హ్యాస్ డాన్సెస్, షీ హ్యాస్ కామెడీ టైమింగ్ విచ్ ఇస్ రేర్ ఫర్ అన్ యాక్టర్. అమ్మాయిలకి ఇంకేమున్నాయి అట్లా, దిస్ సో మచ్ డ్రామా, లవ్, ఎమోషన్. సో ఓవరాల్ అది 25th. ఈ డౌట్ నాకు వచ్చింది, నేను లాస్ట్ వరకు పెడతానా లేదా అని. కానీ మీ ఎక్సైట్మెంట్ అదే చూడండి, December 25th కి మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే పెట్టినట్టు ఉంది. అదే చూడండి, నాకు తెలియదు. మీకు తెలియదు అని చెప్పొద్దు, క్లారిటీ ఉంది మీకు. నాకు క్లారిటీ ఉంది, బట్ ఆడియన్స్ కి క్లారిటీ కావాలి. ఆడియన్స్ క్లారిటీ 25th చూడాలి. సో ఏదైతే టీజర్లో ముద్దు పెట్టారా లేదా అనేది అది మనకి 25th చూడమంటారు. అండ్ చాలా మంది కాస్టింగ్ ఉన్నారు. శివాజీ గారు ఉన్నారు, నందు గారు ఉన్నారు, నవదీప్ గారు, బిందు మాధవ్ గారు. సో ఇంతమంది కాస్టింగ్ తోటి మనకంటూ ఇంపార్టెన్స్ ఉన్నా కూడా వీళ్ళతో వర్క్ చేయడం అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఉంటుంది. ఎందుకంటే శివాజీ గారు ఈజ్ వెరీ సీనియర్. ఆయన ఉన్నారు అంటే దట్ క్రియేట్స్ ఇంపాక్ట్. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాలు కానీ, ఆయన చేసిన వెబ్ సిరీస్ కానీ, అక్కడి నుంచి ఆయన టర్న్ ఓవర్ కంప్లీట్గా మారిపోయింది. సో ఆయన క్యారెక్టర్తో ఎలా ఉంది, వర్కింగ్ ఏంటి, అండ్ ఆయనకి మీకు ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉంటుందా లేకపోతే? యా, డెఫినెట్గా అందరికీ కనెక్షన్ అయితే ఉంటుంది, క్యారెక్టర్స్ డెఫినెట్గా, అండ్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. శివాజీ గారు డెఫినెట్గా చాలా ఇంపాక్ట్ఫుల్ యాక్టర్. సో ఆయన స్క్రీన్ మీద ఉన్నారు అంటే కనుక వేరే వాళ్ళని ఎవరిని కనబడినెవరు. మిగతా వాళ్ళందరూ ఎంత సాయి శక్తిలో ప్రయత్నం చేయాలి. సో అదే ప్రయత్నం నేను కూడా చేశాను. బట్ డెఫినెట్గా 100%
నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను న్యాయం చేశాను కాబట్టి బ్యాలెన్స్ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఓకే. యా, సైక్ సిద్ధార్థ్ సైక్ సిద్ధార్థ కాంబినేషన్ ఉండింది, మంచి మంచి సీన్స్ చేసాము. ఓకే. సో అంటే ఎవరితో కామెడీ ఉంది, ఎవరితో ఎమోషన్ ఉంది, ఎవరితో యాక్షన్ ఉంటుంది? మీరు మొత్తం కథ అడిగేస్తారు. కథ అడగట్లా, అంటే ఏ క్యారెక్టర్ తోటి విలన్స్ తో నాకు యాక్షన్ ఉంటుంది. ఓకే. శివాజీ అన్నతో కాన్ఫ్లిక్ట్ డెఫినెట్ గా ఉంటుంది, మరి కాంబినేషన్ అయితే ఉంటుంది. శివాజీ అన్నతో, నందు బ్రోతో అండ్ నవదీప్ గారితో నాకు కాంబినేషన్ లేకుండా. కాంబినేషన్ లేదా ఆయనతో? ఈయన క్యారెక్టర్ అంటే ఏంటి, ఊరు పెద్దనా, బండి ఊర్లో సర్పంచ్ పంచ్ చేసుకుని అందరి మీద పంచులేస్తూ తిరిగే సర్పంచ్ అనమాట. ఓకే. సో ఫన్ ఉంటుంది అనమాట నవదీప్ బ్రోది, కంప్లీట్ ఫన్. అండర్ కరెంట్ ఒక చిన్న ఎమోషన్ రన్ అవుతా ఉంటుంది తనకి కూడా, అది క్లైమాక్స్ లో ఆయనది కూడా ఒక రివీల్ ఉంటుంది. అందరికీ ఒక స్టార్ట్ పెయిన్ అనేది ఉంటుంది, యా, కానీ అదే కదా జీవితం అంటే, లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకలా ఉంటుంది. మీకు ఈ క్యారెక్టర్స్ తో సంబంధం ఏంటి? ఎవరితోటన్నా అంటే ఎవరికన్నా బ్రదర్ అండ్ సిస్టర్, ఫాదర్ అండ్ అలా ఏమన్నా ఉన్నాయా? యా, డెఫినెట్ గా ఉంటుంది. అంటే ఇందాకే ఒకరికి చెప్తే డైరెక్టర్ గారు వచ్చి లెఫ్ట్ రైట్ ఇచ్చారు, నువ్వు మొత్తం కథ చెప్పేస్తున్నావు, నువ్వు ఇలా కథ చెప్పొద్దు, ఎవరికి సిస్టరో లేదా ఎవరికి డాటర్ ఏంటి కథ, ఎవరు అడిగారు? కథ వద్దు మాకు. ఒకటి చెప్పు ఏం కాదు. ఒకటి చెప్పనా, నందుకి సిస్టర్. నందుకి సిస్టర్, ఓకే. మేము అల్లుకుంటాం. ఓకే, బాగా క్లారిటీ వచ్చింది. అందరికీ కనెక్టెడ్. ఓకే. యా, ఎవ్రీబడి ఈస్ కనెక్టెడ్. అండ్ దండోరా గురించి చెప్ప అంటే ఎప్పుడన్నా ఆ కొట్టేది రియల్ గా విన్నారా లైఫ్ లో, Yeah. లేదా ఈ సినిమా ద్వారా తెలుసుకోవడం? లేదు లేదు, నేను చిన్నప్పుడు విజయవాడ, మాది రూరల్ అనమాట. సో పంచాయతీ, సో పంచాయతీలో పలానా టైంకి పలానా జరుగుతుంది సండే అని చెప్పి దండోరా వేస్తారు కదా. సో అది నాకు తెలుసు, స్టార్టింగ్ పేసి చెప్తా అనేది చూసాను నేను చిన్నప్పుడు. సో నాకు తెలుసు యాక్చువల్లీ, అది మీకు ఐడియా ఐడియా ఉంది. మీకు నాకు ఉంది ఉంది. అనౌన్స్మెంట్ అంటే దండోరా. ఓకే. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ లేవు మనకు, అంటే నేను అప్పుడు జనరేషన్ నేను విన్నాను, అది చూసారా లైవ్ లో? వినడం మేము కూడా, నేను ఆ జనరేషన్ నేను చూసా. ఓకే, 90s ఆ టైం అందరికీ తెలుసు. అది 80s 90s ఉన్న వాళ్ళకి దే నో ఇట్. బట్ ఇప్పుడుండి మీరు ఈ జనరేషన్లో దండోరా గురించి విన్నారా, లేదా ఆ దండోరా అనేది ఫస్ట్ టైమా? లేదు, నేను విన్న అనౌన్స్మెంట్ ఒకటే, పాత సామాన్లు. చాలా డిఫరెంట్ అనౌన్స్మెంట్ అది. ఒక డబ్బా కొడుతుంది, దానికి టైర్ కి డబ్బా అది కొట్టుకుంటుంది. హైదరాబాద్ లో తిరుగుతుంది అది. అందుకనే నేను అది వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక డబ్బా పెట్టుకుని పుల్లతో టకటక అది దండోరా అనుకున్నారు చూడండి, అది గ్రేట్. అది అనౌన్స్మెంట్ ఆ దండోరా వేరు. అదే నేను చెప్పాను, నేను స్టార్టింగ్ లో దండోరా అంటే డప్పు అనుకున్నాను. దండోరా అన్న వర్డ్, అనౌన్స్మెంట్ అన్న మీనింగ్ నాకు ఈ సినిమా త్రూ తెలిసింది. ఇదే అడిగింది నేను, అవును, పాయింట్ అడిగింది ఇదే మిమ్మల్ని. సో ఇప్పటిదాకా మీకు దాని తెలీదు. సో సినిమాలో ఎన్ని రకాల దండోరాలు విన్నారు? పోనీ మా సినిమాయే దండోరా, మీదే దండోరా. మా అందరికి కూడా గట్టిగా సమాజానికి వినిపించేటట్టు అదే మా దండోరా. ఓకే. సో అంటే క్యారెక్టర్స్ గురించి చెప్పారు, అన్నీ చెప్పారు. మీ క్యారెక్టరైజేషన్ గురించి వస్తే మనం ఇందాక అడిగిన క్వశ్చన్లో మనకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. బర్త్డే బాయ్ మీ క్యారెక్టర్, మీకు సెపరేట్గా ఒక సీరియల్ నుంచి సినిమాకి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు, అంటే ఎంతమంది బర్త్డే బాయ్ అని చెప్పి అంతమంది క్యారెక్టర్స్ ఉన్నా చివరికి టర్న్ అయ్యేది మీ చుట్టూ వెళ్తా చూడండి, దట్ క్రియేట్స్ దట్ ఇంపాక్ట్. అలా ఈ సినిమా క్యారెక్టరైజేషన్ మీకు ఇంపాక్ట్ ఉందా? డెఫినెట్గా. ఈ కథ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ క్యారెక్టర్ చుట్టూతే కాన్ఫ్లిక్ట్ తిరుగుతుంది. సో డెఫినెట్గా దానికి ఒక ప్రాపర్ ఫినిషింగ్ ఉంటుంది. అంటే క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది కదా, సో ఆ డ్రివెన్ ఉంటుంది. అండ్ మీరు ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు డెఫినెట్గా రవి అనే కుర్రోని మీ మైండ్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్తారు. అదైతే దట్స్ ఫస్ట్. క్యారెక్టరైజేషన్ నేమ్ కూడా రవి అన్న? యా. ఓకే, మీదే. సో ఆ రవిని మీరు కంపల్సరీ లవ్ చేస్తారు, ఆడు ఏడిస్తే మీరు ఏడుస్తారు, ఆడ హ్యాపీ ఫీల్ అయినప్పుడు మీరు ఎక్సైట్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. డెఫినెట్గా అదైతే నేను షూర్గా చెప్తున్నాను. బికాస్ ఇలాంటి క్యారెక్టర్స్ చాలా రేర్గా వస్తాయి అనమాట. మనకి గైడ్ టు ద నెక్స్ట్ డోర్ లాగా, మన ఇంట్లో మనిషి, నా ఫ్రెండ్, ఇలా రిలేట్ చేసుకుంటాం కదా. అది అందరి లైఫ్లో జరిగే లవ్ స్టోరీ, క్యూటెస్ట్ సీన్స్ ఉంటాయి అనమాట. సో డెఫినెట్గా మీకు అవన్నీ గుర్తు చేస్తాను. ఓకే. అండ్ మీ మధ్యన లవ్ సాంగ్? యా, పిల్లా సాంగ్ వచ్చింది కదా, అది ఆల్రెడీ రిలీజ్ అయింది. చూసారు భయ్ మీరు? చూసాను. సో అది అండ్ దండోరా సాంగ్ కూడా విన్నాను. దట్ క్రియేట్స్ మోర్ ఇంపాక్ట్. అసలు 100% అది సాంగ్ అసలు మార్క్ కే రాబిన్ గారు ఏమని కొట్టారో తెలియదు, ఇచ్చి పడేసారు మార్క్ బ్రో. డెఫినెట్గా దండోరా తర్వాత మార్క్ బ్రో పేరు గట్టిగా మారు మోగుద్ది, దండోరా వద్ది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది మంచి మంచి ప్లేస్లో వస్తుంది. ఇంకా సీన్స్తో కలిపి చూస్తే మీకు ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే. యా. సో వాట్ ఈస్ ద రన్ టైమ్ ఆఫ్ ద ఫిల్మ్? ఆల్మోస్ట్ 2 hours 8 minutes వచ్చింది అన్నారు. 2 hours 8 minutes వచ్చింది. ఓకే. సో అంటే క్రిస్పీ టైంలోనే 100% మీకు మొత్తం అన్ని కలిపి 2 hours 8 minutes. సో మీకు ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోతుంది ఫ్లో, మీకు అంటే
ఏదో ప్రీచీ వేలో అలా ఉండదు కాబట్టి ఎంటర్టైనింగ్ వేలో మీకు అప్పుడే అయిపోయింది అన్నట్టే ఉంటుంది 100%. హౌ మెనీ సాంగ్స్ ఇన్ ద ఫిలిం? వీ హ్యావ్ 3 సాంగ్స్ యాక్చువల్గా, 2 రిలీజ్ అయినాయి. వీ హ్యావ్ దట్ వన్ కౌంట్స్. నో దట్ వాస్ నాట్ లైక్ సాంగ్ కదా. ఓకే దెన్ 3 సాంగ్స్ ఉన్నాయి, ప్రాపర్ 3 సాంగ్స్ ఉన్నాయి, 2 రిలీజ్ అయినాయి. ఇంకా సినిమా రిలీజ్కి దగ్గరలో ఉండగా ఇంకొక సాంగ్ కూడా వస్తుంది. ఓకే. యా. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మురళీకాంత్ గారు ఇలాంటి ఒక కథ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా ఎక్కడో ఒక మూల భయం ఉంటుంది. సంథింగ్ అంటే ప్రజల్లోకి వెళ్ళే లోపల ట్రైలర్ చూసి చాలా ఎజమ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చూసి దాని మీద నెగిటివిటీ క్రియేట్ చేసేవాళ్ళు ఉన్నారు. కులం మీద సినిమాలు ఏంటి ఇదేంటి అని. సో మీకు కథ విన్న తర్వాత వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ద ఫిలిం? యా డెఫినెట్గా ఇది ఒక నాకు ఫస్ట్ కథ విన్నప్పుడు అరే ఇంత స్ట్రాంగ్ పాయింట్ని ఇలా కూడా చెప్పచ్చా అంటే ఎంతో నాలెడ్జ్ ఉండి దాని మీద ఎంతో గ్రిప్ ఉంటే తప్ప ఇలా చెప్పలేదు, ఎంత ప్యూర్గా హ్యాండిల్ చేయలేరు. అండ్ బట్ మురళీ బ్రో ఫస్ట్ టైం డైరెక్షన్, నాకు అది భయం ఒకటి ఉండింది. బట్ ఆయన కాన్ఫిడెన్స్ మాత్రం యాజ్ ఎ రైటర్గా కానీ ఆయన యాజ్ ఎ పర్సన్గా టెక్నీషియన్గా ఆయన కాన్ఫిడెన్స్ చాలా నచ్చింది. ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఆయన నెరేసినప్పుడే నాకు మంచి వైబ్ ఉండింది. వెరీ గుడ్ నరేటర్, ఎంటర్టైనింగ్గా చెప్తారు. అసలు 3 hours నెరేషన్ ఇలా అయిపోయింది నాకు. సో ఐ వాజ్ లైక్ వావ్ ఈయన చెప్పారు రాశారు మంచిది, అది తీస్తారా అనే ఒక భయం ఉండింది. ఎప్పుడైతే ఫస్ట్ డే సెట్కి వెళ్ళామో ఆయన క్లారిటీ చూసి ఓకే పాస్ అనుకున్నాను, సరెండర్ ఇంకా ఈయన ఏం చెప్తే అది చేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఓకే. సో ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ డే మేము సీన్స్ చేసినప్పుడు కూడా ఒక మంచి సినిమా చేసాము, ఆయన ఏదైతే చెప్పారో దానికి 10 times ఎక్కువే తీశారు. సో అది చాలా బెస్ట్ పార్ట్ అనిపించింది. ఎందుకంటే సెన్సిటివ్ థిన్ లైన్ ఉంటుంది, అది చాలా బాగా హ్యాండిల్ చేశారు. అది ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే వాళ్ళకి చాలా కష్టం, ఆ సెన్సిబిలిటీస్ తెలియకపోవచ్చు, కొన్ని చోట్ల మిస్ అవుతుంది. అదే ఇలాంటి సినిమాని హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ టైం డైరెక్టర్కి అది ఎస్, కానీ అది చాలా బాగా హ్యాండిల్ చేశారు. అది బెస్ట్ థింగ్ అనిపించింది నాకు. ఓకే. మీకే సీన్ బాగా అంటే డైరెక్టర్ ఇది కదా పర్ఫెక్ట్ అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయి? అట్లాంటి సీన్స్ చాలా ఉన్నాయి మూవీలో. ఓకే. మొత్తం మూవీలో నా సెల్ఫిష్ అనుకోవచ్చు, నా పర్సనల్ ఫేవరెట్ అయితే మా లవ్ స్టోరీ. అది ఎంత ఇన్నోసెంట్గా బ్యూటిఫుల్గా సీన్ చూస్తున్నప్పుడు ఇట్లా తెలియకుండా మురిసిపోతాం కదా, అలా ఉంటుంది ఒక్కొక్క సీన్. మేము చేసేటప్పుడే అసలు ఆటోమేటిక్ బ్లష్ వచ్చేది అనమాట సీన్స్ చేసేటప్పుడు. కంటిన్యూస్ షాట్ కాదు, టెల్ హిమ్ అబౌట్ ద క్రూజ్ రియాక్షన్స్. ఓహో ఓకే. యాక్చువల్గా కంటిన్యూ షాట్ ఒకటైతే ప్లాన్ చేశారు. యాక్చువల్లీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ డైరెక్టర్స్ అసలు అలా ఎవరు రిస్క్ తీసుకుని ప్లాన్ చేయరు. బికాస్ సెకండ్ డే సంథింగ్, సో టైం వేస్ట్ అవుతుంది. వెరీ సెకండ్ డే ఈజ్ లైక్ సూపర్ కాన్ఫిడెంట్, మీరు చేస్తారు నాకు ఇది కావాలి అని. సో అంత కాన్ఫిడెంట్ ఉండేవాడు. అండ్ ఒక టెంపుల్ సీన్లో ఒక చిన్న క్యూట్ సీన్ ఒకటి మాంటేజ్ ఒకటి ఉంటుంది సాంగ్లో వస్తుంది అనమాట. అది చేసి మేము ఇటు తిరిగి కట్ చెప్పారు, ఇటు తిరిగే లోపు అసలు అందరూ బ్లష్ అవుతూ ఉన్నారు. వాళ్ళు కెమెరాలో చూసి మురిసిపోతున్నారు, వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి మేము అక్కడ యాక్ట్ చేసి కట్ చెప్పిన తర్వాత మెల్లగా నా దగ్గరికి వచ్చి సుజీ ఎవ్రీబడీ ఈస్ బ్లషింగ్, లుక్ ఎట్ దర్ ఫేసెస్ అని ఇలా చూడగానే వాళ్ళందరూ మా డైరెక్టర్ క్యూట్ ఫెలోస్ అంటున్నారు. బెస్ట్ అనిపించేది మాకు, అంత క్యూట్గా ఉండేవి మా సీన్స్. అండ్ అవి రాయటం ఎంత కష్టమో అవి పోర్ట్రే చేయడం కూడా అంతే కష్టం. సో ఆయన మంచిగా మాకు ఇంజెక్ట్ చేసి చేయించుకున్నారు. ఓకే. ఆ టెంపుల్ సీన్ అడగను కానీ టీజర్ సీన్ ఒకటి మా కోసం రిక్రియేట్ చేస్తారా మళ్ళీ? మేము బ్లష్ అవ్వాలి ఇప్పుడు. మా ఫ్రెండ్ గా నీళ్ళు ఇంట్లో ఎవ్వరు లేరు, అనుకున్నా నువ్వు పొద్దు నుంచి వెయిట్ చేసినప్పుడే అనుకున్నా ఇవన్నీ చేస్తావని. సుజీ నువ్వు వద్దంటే వద్దే, బలవంతం ఏం లేదు. బలవంతం నువ్వు చేయరా, బలవంతం నేను చూస్తా. బలవంతం చేయి సుజీ, అరవకి అందరూ చూస్తున్నారే. సూపర్. ఓకే. అంటే అర్థమవుతుంది మీ ఇద్దరి మధ్యన అంటే ఎంత క్యూట్ లవ్, స్వీట్, ఇన్నోసెంట్. సో వెయిటింగ్ ఫర్ దట్ ఆన్ బిగ్ స్క్రీన్. అండ్ మాకు ఇంకోటి బయట వినిపించింది, అంటే పేరులో కన్ఫ్యూజ్ అయినాము కానీ మనకి ఈజ్ గుడ్ సింగర్ అన్నారు. ఏంటి నాకు బయట ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది. లేదు, ఐమ్ నాట్, ఐ డోంట్ నో వై ఎవ్రీబడీ ఇస్ ఆస్కింగ్ మీ. మీరు ఒకటి పాడిన తర్వాత ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. వేరే చరణం పాడదాం ఇప్పుడు. వేరేదే కావాలి మాకు కూడా, కొత్తగా కావాలి. అదే అవండి మన సాంగ్లో అదే. ఫుల్ సాంగ్ పెట్టి పట్టినట్టు ఉన్నారు మరి. సరే పిల్లనే పాడదాం. కొత్త కావాలి, కొత్తగా కావాలి. అందరికి పాడింది మాకెందుకు? లేదు వేరే సాంగ్ పాడతానంటే పాడు. వేరే సాంగ్ మన సాంగే పాడాలి మనం. ఓకే ప్రమోషన్ ప్రాక్టీస్ నాకు బావా నన్ను చూడడానికి చెప్పుకో.
లిరిక్స్ ఒకసారి అనుకుందాం మన ఇద్దరం పాడదాం. చూడరు తొంగి గుండెల్లోనే రాసిస్తాను అదే ఓకే నువ్వు కూడా పాడాలి. ఓకే. బావా నన్ను చూడరో తొంగి నన్ను చూడరో గుండెల్లోనే ఉన్నావు రాసిస్తానికు నాస్తి. ఓకే బాగుంది వాయిస్, యూ కెన్ ట్రై నో అంటే అంటే అడిగారు మార్కులు, బట్ మా డైరెక్టర్ గారు కొడతానంటే ఎందుకు బ్రా అంత బాగుంటే లేదు నిజంగా మంచి పాట. ఓకే. అండ్ మీకంటూ యూ వర్క్ విత్ మెయిన్గా మన మొగల్ రేకుల డైరెక్టర్ ఆవిడ మంజులా నాయుడు గారు. ఆవిడ అంటే డైరెక్షన్ అంటే ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది ఆవిడ దగ్గర వర్క్ చేస్తే అని చాలామంది చెప్తూ ఉంటారు. మీకు అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయి ఫ్యూచర్లో డైరెక్షన్ చేయాలి ఓన్లీ యాక్టింగ్ అయినా? నాకు వచ్చిన పని ఎంత బ్రో యాక్టింగ్, దానికి మళ్ళీ డైరెక్షన్ ఎంత సీన్ లేదు. నాకు వచ్చింది అది జనాలు ఫస్ట్ చూపించి ఇంప్రెస్ చేయగలిగితే చాలు. ఓకే. అంటే అసలు ఆ థాట్స్ ఏం లేవు ఇక్కడ ప్రస్తుతానికి అయితే లేదు బ్రో. ప్రస్తుతానికి లేదు, ఫ్యూచర్లో ఏమన్నా ఉందా? ఫ్యూచర్లో మరి ఏం తెలియదు. చిన్నప్పటి నుంచి అసలు ఏమనుకుని ఇండస్ట్రీకి ఎలాగా మొగల్ రేకుల ఛాన్స్ ఎట్లా ఫస్ట్ ఎలా కెరియర్ టర్న్ అయింది? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి అయితే కనుక యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండే, బట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఎవరూ లేరు ఇంట్లో. సో ఇంట్లో ఏంటంటే 10th అవ్వగానే చెప్పా ఇండస్ట్రీకి వెళ్తాను, చెప్పు తెగుద్దన్నారు. సరే అయితే ఇప్పుడప్పుడే కాదని చెప్పి ఇంటర్ అయిన తర్వాత చెప్పా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలంటే లేదు ఇండస్ట్రీకి వెళ్ళిపోతానంటే మూసుకుని అట్లీస్ట్ డిగ్రీ ఫినిష్ చేసి వెళ్ళు, లేకపోతే నీ కెరీర్ ఎటు కాకుండా అయిపోతుందని చెప్పారు. సరే అయితే అని కష్టపడి డిగ్రీ ఫినిష్ చేసి వెళ్ళిపోతానంటే సరే అయితే ఒకవేళ నీకు ఐసెట్ ర్యాంక్ రాకపోతే 1 year లాంగ్ టర్మ్ తీసుకున్నావు అనుకుని 1 year టైం ఇస్తున్నాము, వెళ్ళి ఈ టైంలో వస్తే ఓకే, లేదంటే వచ్చి మూసుకుని ఎంసీఏ జాయిన్ అవ్వాలని చెప్పారు. సో అలా ఇంటి దగ్గర 1 year టైం తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అసలు ఇండస్ట్రీ ఎక్కడ ఉందో కూడా తెలియదు, చెన్నయ్య హైదరాబాద్ అని. ఫస్ట్ చెన్నై వెళ్ళిపోయి అక్కడ అటు ఇటు రైల్వే స్టేషన్లో అటు ఇటు ఎక్కడెక్కడో ఇండస్ట్రీ షూట్ జరుగుతుంటే ఏమేమి స్టూడియోస్ అన్నీ తిరిగితే ఎక్కడో ఒక చోట ఒక డైరెక్టర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది. సో ఒక 3 months అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత అదే డైరెక్టర్ గారు తెలుగులో సీరియల్ చేస్తున్నారు. సో ఆ సీరియల్కి వన్ ఆఫ్ ద లీడ్గా ఆడిషన్ పెట్టి తీసుకున్నారు నన్ను. సో అలా కెరియర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సీరియల్ విజయం అని. ఓకే. అది అసలు 3 months వచ్చింది. సో ఎవరికి తెలియదు, ఈటీవీలో వచ్చింది. ఓకే. దాని తర్వాత రియలైజ్ అయ్యా ఇండస్ట్రీ అంటే హైదరాబాద్లో ఉంది, అక్కడ చెన్నైలో ఏం లేదు అని. సో దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఇలాగే తిరుగుతూ మొగల్ రేకులు ఆడిషన్స్ అవుతున్నాయి అని తెలిసింది. ఒక 800-900 members ఆడిషన్కి వెళ్ళారు అని. నేను వెళ్ళేసరికి ఆడిషన్ అయిపోయింది. ఇంకా అది చెప్తే బాగుంది. ఎలా అంటే వెళ్ళి పర్టికులర్గా ప్లీజ్ సార్ అని పొద్దున్న కరెక్ట్గా 9కి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు అలాగే చేతులు కట్టుకుని నుంచునేవాడిని. 2 రోజులు నుంచుంటే అరే ఆడిషన్ అయిపోయిందిరా బాబు, దండం పెడతాను వెళ్ళిపోమంటే ప్లీజ్ అని అడిగితే 3rd day పెట్టారు ఆడిషన్. ఒక ఫోన్లో తీశారు. సో అలాగా 800-900 members ఆడిషన్ ఇస్తే దాంట్లో నుంచి 4 సెలెక్ట్ చేశారు. ఆ జర్నీ ఎమోషనల్ జర్నీ కదా. 100%. సో అలా మొగల్ రేకులు వచ్చింది ఫస్ట్ ఆపర్చునిటీ. ఓకే. దాని తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎప్పుడు టెలివిజన్లో. అసలు ఎప్పుడు నేను నాకు తెలిసి 3-4 days కూడా ఖాళీ లేదు. ఆల్మోస్ట్ 10 years ఆఫ్టర్ మొగల్ రేకులు ఇండివిజువల్గా మొగల్ రేకులో సెకండ్ లీడ్ చేశాను. దాని తర్వాత ఇంకా వరోధిని పరిణయం ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇండివిజువల్ హీరోగా చేశాను. సో ఇండివిజువల్ హీరోగా వచ్చింది. సో అక్కడి నుంచి మరి 70mm ఎలా టర్న్ అయింది? 70mm ఆఫ్టర్ అంటే టెలివిజన్ చేస్తున్నాను, బట్ ఎక్కడో ఒక హార్ట్లో సినిమా కోసం వచ్చా. స్క్రీన్ కోసం వచ్చాము. ఎంతకాలం ఎండ్ ఆఫ్ ద డే మీకు తెలుసు కదా, మీరు నేను ఎవరు వచ్చినా సరే ఎండ్ ఆఫ్ ద డే సినిమా. సో బట్ ఉన్న కమిట్మెంట్స్కి ఫినాన్షియల్గా నేను అంత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాదు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇంట్లో తెలుసు కదా ఇంకా ఒక్కడే కొడుకు అంటే ఆడేదో సంపాదిస్తాడు, మనల్ని కొంచెం మంచిగా చూసుకుంటాడని ఉంటుంది. సో దానివల్ల కాంప్రమైజ్ అయిపోయి అక్క చెల్లి పెళ్ళి అన్నీ బ్యాక్ టు బ్యాక్ నాకు ఉండేసరికి ఆ కమిట్మెంట్ ఫినిష్ చేసుకుని బిగ్ బాస్కి వెళ్ళాను. ఆఫ్టర్ బిగ్ బాస్ నన్ను నేను ఆలోచించుకుని లేదు ఇంకా చాలు, ఇన్ని రోజులు డబ్బుల కోసం చేసాం, ఇంకా హ్యావ్ టు డూ సినిమా అని చెప్పి ఫిక్స్ అయ్యి పీక్ టైంలో మానేశాను నేను టెలివిజన్. మానేసి ఒక 3 years బ్రేక్ తీసుకుని టెలివిజన్లో కనిపించినట్టు మనకు కనిపించకూడదని ట్రాన్స్ఫార్మ్ అయ్యి టెలివిజన్లో మంచిగా బొగ్గులు వేసుకుని సాలిడ్గా ఉండేవాడిని. బిగ్ బాస్లో మీరు తెలిసి ఉంటారు. సో దాని తర్వాత మళ్ళీ 6 pack చేసి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మూవీస్కి వచ్చాను. సో ఓకే. ఇంకా ఫస్ట్ అనుభవించి రాజా అన్నపూర్ణ స్టూడియోస్లో చేశాను. నెక్స్ట్ విరూపాక్ష, ఇంకా అక్కడి నుంచి మీకు తెలుసు విరూపాక్ష నుంచి అసలు కంప్లీట్ టర్న్. అండ్ బర్త్డే బాయ్ మీకు బాగా బిగ్గెస్ట్. అది సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే మీ క్యారెక్టరైజేషన్, యాక్టర్ పెర్ఫార్మెన్సెస్ అండ్ ఆల్. అండ్ మీకు ఇంతకుముందు ఏమైనా చేశారా వేరే ఫిల్మ్స్లో ఏమన్నా? నేను ఫస్ట్ ఈ సినిమా సైన్ చేశాను, కానీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టిందని ఐ వాజ్ స్టిల్ ఆడిషనింగ్ అరౌండ్.
సో ఐ సైన్డ్ అ ఫిల్మ్ విత్ ఎస్ఎల్విసి అండి, కేజేక్యూ అని ఒక ఫిల్మ్. Okay. దీక్షిత్ శెట్టి అండ్ శశి ఓదెలా ఇస్ ద హీరో. అందులో శశి ఓదెలాస్ లవ్ ఇంట్రెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు షూటింగ్ అయిపోయింది, వెయిటింగ్. సో కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్. సో మీ ఇద్దరికి ఫస్ట్ ఇచ్చిన ఆడిషన్ గుర్తుంది? ఫస్ట్ డెఫినెట్గా గుర్తుంది. ఆ 2 days కష్టపడి మీరు ఇచ్చిన ఆడిషన్. 2 days కంటే ముందు ఫస్ట్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసినప్పుడు మా డైరెక్టర్ గారికి ఆడిషన్ ఇచ్చే నేను క్యారెక్టర్ వచ్చింది. ఓకే. సో అందరికీ నేను వచ్చిన వాళ్ళందరికీ నేను డైలాగ్ చెప్పి చూపించేవాడిని. ఇలా చెప్పాలి డైలాగ్ ఇది ఇది అంటే మా డైరెక్టర్ అలా చూసి నువ్వు చేస్తావరా, నువ్వు అసలు ఎందుకు వచ్చావు, యాక్టింగ్కి వచ్చావా డైరెక్షన్కి వచ్చావా అని అడిగారు. సరే యాక్టర్ అవ్వాలని వచ్చాను, బట్ నేను ఎక్కడ నేర్చుకోలేదు అంటే బాగానే చెప్తున్నావు డైలాగ్ చెప్పు అన్నారు. సో ఏం డైలాగ్ గుర్తుండిపోద్ది మనకి ఫస్ట్ డైలాగ్ ఎప్పుడు కూడా, ఇట్ మెమరబుల్ అండ్ ఖచ్చితంగా ఆ సీన్ అంటే గుర్తుంటే నిజంగా అంత పర్ఫెక్ట్గా గుర్తులేదు, బట్ వార్నింగ్ అనమాట హీరోయిన్కి. సో ఆ వార్నింగ్ ఇచ్చే డైలాగ్ చెయ్యండి అన్న. అయ్యో భయ్యా అది ఎక్కడ గుర్తుంటుంది భయ్యా, ఎప్పుడో 12-13 years అయిపోయింది. ఓకే. సో ఇట్స్ బీన్ ఏజెస్. రీసెంట్ కాబట్టి మీ ఆడిషన్ గుర్తుంది? రీసెంట్ ఏం కాదు, నేను ఒక 100 ఆడిషన్స్ ఇచ్చి ఉంటాను. అందులో ఫస్ట్ ఆడిషన్ నాకు గుర్తులేదు, కానీ ఒక ఫస్ట్ 20 అయితే అసలు అక్కడికి వెళ్ళేసరికి తెలుగు మర్చిపోతాను. గొంతంతా ఎండిపోయి ఒక బ్రీదింగ్ ఇక్కడ ఆగిపోయినట్టు ఒకటి ఉంటుంది కదా. ఫస్ట్ కొన్ని ఆడిషన్స్ వరకు అంతే. అది ఇప్పుడు కూడా ఆలోచిస్తే ప్యూకిష్ ఫీలింగ్ అవుతుంది ఆ టెన్షన్కి. అమ్మో, ఒక ఫస్ట్ 20-25 అలా అయింది. దాని తర్వాత వెన్ ఐ వెంట్ టు థియేటర్, ఐ లెర్న్డ్ థియేటర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. నౌ ఐ కెన్ థియేటర్స్ చేసి వచ్చారా ఫైనల్గా? ఓకే, ఫైన్, సూపర్. సో మీకు అంటే ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ మనకంటూ ఒక ఆయన గురించి తెలుసు, ఎందుకంటే ఆ టైంలో అడిగాం. ఇన్స్పిరేషనల్ ఫిగర్ ఆర్ ద స్క్రీన్ ప్రెజెన్స్ ఆఫ్ దట్ పర్సన్ మన ఇన్స్పైర్ చేసి ఖచ్చితంగా ఎప్పటికన్నా స్క్రీన్ మీద వాళ్ళ కనబడాలి, లేదా మన ఫేవరెట్ రోల్ మోడల్. వాళ్ళలా కనిపించాలని కాదు, కానీ నాకు అసలు సినిమా అంటే పిచ్చి స్టార్ట్ అయింది చిరుని చూసి. అందరూ అదే కార్టూన్ చూస్తుంటే నేను చిరు మూవీస్ పాత ఇంక్లూడింగ్ పున్నమి నాగు టైం అన్నీ చూసాను నేను. అన్నీ చూసి ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్. అన్నయ్యలో హీస్ వెరీ క్యూట్. సో నాకు వేరేలాగా చిరు. ఓకే, మీరంత ప్రేమగా చిరు అని షార్ట్ లో పిలుస్తున్నప్పుడే మేము చిరంజీవి గారు అండి మేము ఏదో, కానీ అమ్మాయిలకి అది ఉంటుంది బ్రో చక్కగా, ఆ క్యూట్నెస్ చక్కగా షార్ట్గా. మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుతుంటే ఉండే సింగిల్ టాపిక్ చిరంజీవి గారు. ఓకే, చిరంజీవి గారు మేము ఇద్దరం కూర్చుంటే డైలాగులు చెప్పుకుంటూ తెలియకుండానే ఆ ఇంపాక్ట్ ఎందుకో తెలియదు, ఒక ఇద్దరు చిరంజీవి ఫ్యాన్స్ కలిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మా ఇద్దరు కాన్వర్సేషన్. సూపర్. ఆఖరికి మేము ఏదైనా మెసేజ్లో స్టిక్కర్ పంపించాలన్నా తను చిరంజీవి గారినే పంపిస్తుంది. అంత బాగా ఇష్టం చిరంజీవి గారు అంటే. ఓకే, ఆయన కొన్ని రొమాంటిక్ సీన్స్ అబ్బా ఐ బ్లష్, నాకు ఏదో అయిపోద్ది. మన శంకర్ వరప్రసాద్ గారు దాంట్లో మరి అది బాగా బ్లషింగ్, మీసాల పిల్ల అండ్ డ్యాన్స్ కానీ ఆఫ్టర్ అంటే ఆ ఈజ్ అండ్ అది ఆ ఏజ్లో అది. అదే కదా, నేను మొన్న ఒక ట్రిబ్యూట్ చూసా, 15-minute ట్రిబ్యూట్ ఆఫ్ చిరు. అందులో ఆ ట్రిబ్యూట్ ఎంత బ్యూటిఫుల్గా కట్ చేశారంటే యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఆన్ టీవీ. ఇఫ్ యూఆర్ అ ఫ్యాన్ యూ విల్ బీ లైక్ దట్ ఇస్ చిరు అని ఒక ఫీలింగ్ వస్తుంది. మీరు అలా చిరు అని పిలుస్తుంటే ఎంత క్యూట్ ఆయన అనుకుంటారు, అమ్మాయి ఎవరు మీకు అదే బాగుంది. బెస్ట్ పార్ట్ రవి క్యారెక్టర్ చిరంజీవి గారి ఫ్యాన్. ఓకే, సో నెక్స్ట్ ఒక సర్ప్రైజ్ ఉంటుంది అనమాట చిరంజీవి గారికి. ఉంటుందా? సినిమా నుంచి చాలా వచ్చాయి అయితే. సూపర్. అండ్ సరే అంత పెద్ద ఫ్యాన్స్ కాబట్టి మీరు ఎలాగో డైలాగులు చెప్తున్నారు, ఆయన డైలాగ్స్లో మీకు నచ్చిన డైలాగ్ ఒకటి, మీకు నచ్చిన డైలాగ్ ఒకటి. ఎన్నున్నాయో అంటే ఎన్నున్నా మనకు ఒకటి ఎలా చెయ్యి చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తా. సో అలాంటివి ఇంకా చాలా ఉండే. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, సత్యభామ కట్టు. ఇంకా మొదలు పెడితే వస్తానే ఉంటాయి ఫెస్టివల్ అని. ఓకే, సో మీకంటే ఒక డ్రీమ్ రోల్ అట్లా ఉంటే మనకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్స్పైర్స్. ఎప్పటికైనా ఇలాంటి ఒక జానర్ ఆఫ్ ఫిలిం చేయాలి, దిస్ ఈజ్ మై ఛాలెంజింగ్ రోల్ అనే ఇలాంటి రోల్స్ ఏమైనా ఉన్నాయా? నాకు పర్సనల్గా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో అంటే సూర్య గారు పర్ఫామ్ చేసే ఆ ఫాదర్ రోల్ అండ్ సన్ రోల్ ఉంటుంది కదా, చేంజ్ యువర్స్, దాంట్లో వాట్ నాట్ ఇంకా లవ్, ఎమోషన్, సైకిక్, దాని తర్వాత రియలైజేషన్, దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్, దాని తర్వాత ఒక మిలిటరీ ఆఫీసర్ తను ఎక్స్ప్లోర్ చేయడం యాజ్ ఏ ఫాదర్గా తన పర్ఫార్మెన్స్. సో అలా అన్నీ
ఈ ఒక్క సినిమా చూస్తే ఓకే ఇదేంటి ఏమైనా చేయగలడా అనే ఫీలింగ్ రావాలన్నమాట అలాంటి క్యారెక్టర్స్. అలాంటి క్యారెక్టర్స్. నేను ఇప్పుడు ఫుల్ తెలంగాణ రోల్ చేశాను కదా, ఐ వాంట్ టు డూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆంధ్ర టైమింగ్ ఉన్న మంచి క్యారెక్టర్ ఆర్క్ ఉన్న రోల్ చేయాలని నాకు ఉంది. ఓకే. లైక్ ఆ టైంలో సౌందర్య గారు వాళ్ళందరూ చేసేవారు కదా మొత్తం చీరలు కట్టేసి, ఆ టైప్లో ఐ వాంట్ టు డూ విత్ ఫుల్. అంటే ఒక టైం జోన్కి ప్యాక్కి వెళ్ళి అలాంటి అలా కాదు, ఇప్పుడు ఈ టైం జోన్ వెళ్ళక్కర్లేదు, మన ఊర్లో ఇంకా మన లేడీస్ అందరు అలానే ఉన్నారు. ఇఫ్ యూ గెట్ అ రోల్ లైక్ దాట్ ఇట్ విల్ బి వెరీ నైస్. సూపర్. సో చాలా ఉన్నాయి మీ దగ్గర అయితే ఇంకా. లేదు ఎక్స్ట్రా అనేది కాదు, ఇట్స్ లైక్ మనకంటూ డ్రీమ్ రోల్స్ ఉంటాయి ఎప్పటికీ. కోరికలు అయితే ఉంటాయి యాక్టర్ గా. అది ఎన్ని చేసినా కూడా ఇంకోటి తర్వాత వస్తుంది. ఇప్పుడు ఇది చేసిన తర్వాత మీరు అన్న క్యారెక్టర్ మీకు వచ్చిన తర్వాత ఇంకోటి కావాలనిపిస్తుంది, తర్వాత ఇంకోటి కావాలనిపిస్తుంది. అంటే ఒక పౌరాణికం. పౌరాణికంలో ఎలాంటి క్యారెక్టర్ అంటే అంటే ఇవి మైథలాజికల్ ఇప్పుడు మోస్ట్లీ చాలా మంది డైరెక్టర్స్ ఎక్కువ ట్రై చేస్తున్నది మహాభారతం. అవును, మహాభారతంలో లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ విచ్ ఇన్స్పైర్స్ విచ్ క్రియేట్స్ దట్ ఇంపాక్ట్ ఆన్ ద. అంటే ఐ బిలీవ్ వన్ థింగ్ అండి, ఇఫ్ వాట్ ఎవర్ సినిమా చూసెస్ యూ అని అంటారు కదా, ఆ టైంలో వాట్ ఎవర్ కమ్స్ టు మీ ఇఫ్ ఇట్ ఈస్ మైథలాజికల్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఐ జస్ట్ వాంట్ టు వేర్ ఆల్ దోస్ అండ్. ఓకే. ఏదైనా ఉందా అలాగే మా పౌరాణికం లేదా మైథాలజీ? ఇది అలాంటిది ఏం లేదు. లేదు, యా ఇంకా థాట్ రాలేదు. అంత పెద్ద పర్ఫార్మెన్స్కి ఇంకెళ్ళలేదు. ఫస్ట్ అసలు బేసిక్లోనే ఉన్నాను కదా, సో బేసిక్లోనే దండోరతో మామూలుగా లేదు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. శవపేట అది శవం పట్టుకోదు, ఇంకా ఎన్ని చాలా ఉంటాయి. గ్లిమ్స్ చూసారా, టీజర్ గ్లిమ్స్, అందులో కూడా అదే ఉంది, ఆ టాపిక్కే ఉంది, దాని గురించే. హ్యాపీ ఎండింగ్ సాడ్ ఎండింగ్ అనే క్వశ్చన్ ఉండిపోయింది. 100% హ్యాపీ ఎండింగ్. 100% హ్యాపీ ఎండింగ్. మంచి స్మైల్ తో బయటకు వస్తారు మీరు. అంటే ఏడుస్తూ వస్తారు అని చెప్పి హ్యాపీ టీయర్స్ తో వస్తారు. యా, అయితే ఇది మైతుకు హ్యాపీ ఎండింగ్ అంట. అండ్ దండోరా ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ని జనాలకి దండోరా రూపంలో చెప్తున్నారు. సో విచ్ ఈస్ ఎ గుడ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం విత్ ఎ ప్రాపర్ ప్యూర్ లవ్ స్టోరీ. సో ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. సో December 25th క్రిస్మస్ కానుకగా దండోరా వాయించుకుంటూ వస్తున్నారు. సో విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ ఫర్ యువర్ ఫిలిం. నాకైతే టీజర్ కట్ కానీ ఇది కానీ విచ్ ఇంపాక్ట్స్ అంటే సొసైటీకి కావాల్సిన కంటెంట్. సో ఖచ్చితంగా జనాలు ఎంకరేజ్ చేస్తారు అండ్ మంచి కంటెంట్కి ఎప్పుడు కూడా లైఫ్ ఉంటుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్.